keep your hearts and minds in the knowledge and love of God and of His Son Jesus Christ our Lord. The blessing of God Almighty, the Father, the Son and the Holy Spirit be amongst you and remain with you. వాళ్ళ వాస్కో పుట్టినరోజు ఎలాగని నేను కలవాలనుకుంటున్నాడు. ఈ అడ్రస్ కలగాలి. మరి పోలీసుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చర్చి వెనుక వైపు నుండి పారిపో. వాస్కో ఇక్కడ. హ్యాపీ బర్త్డే. ఇవాళ నా బర్త్డే కాదే. మరి ఆ కుర్రాడు చెప్పాడు. ఎవడు? చర్చ్లో. Then it's a police trap. రమ్యా! దగ్గర ఉంటే వాళ్ళని షూట్ చేయరు. Hold the gun! Fire! అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నావేంట్రా? మేము చూడగానే అదివైపోయిందండి. మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది తెలీదు. అందుకే గట్టి పడేసుకున్నా. అంత ఇష్టమా అది? నీలాంటోడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అర్థమైందా? నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం. ఏ? వీక్ అయిపోతాం మేడం. లవ్ అంటే పెయిన్. ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో, మా మగాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తారు. నాకు ఏడడం నచ్చదు మేడం. మీరు మళ్ళీ లవ్ అని చెప్పి భయపెట్టకండి. ప్రేమ అంటే భయమా? స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు, అది ప్రేమ కదా? మేడం, దేశాన్ని ప్రేమించడం వేరు, ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐ లవ్ ఇండియా. రూపాయి ఖర్చు ఉండదు. ఐ లవ్ యూ. సరదా తీరిపోద్ది మేడం. ఒక్కసారి వాస్కోని చూపించండి. ఎందుకు చూడాలి వాడిని? వాడు నిన్ను లవ్ చేయట్లేదంట. నాకు తెలుసు.
నేను వాడిని లవ్ చేయట్లా. లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు? ఏదో ఒకటి చేసుకుంటా. మమ్మల్ని వదిలేయండి, నేను ఇక్కడే ఉంటా. జాన్, మీరింటికి వెళ్ళండి. రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని, అప్పుడు తెలుస్తుంది. జాన్, చాలామంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ. కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు మనసులో ఒకటే, వాళ్ళ ఆలోచనలో ఒకటే. బోత్ ఆర్ మ్యాడ్, మ్యాడ్లీ ఇన్ లవ్. ఎంత పని చేసావురా! ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది. బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు కదరా. ఛీ! మేడం, మోనికని కలవాలట. కానిస్టేబుల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో. అలాగే మేడం. అబ్బా రండి మేడం, గట్టి కుమ్మేశారు. ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తేరారు మేడం. నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు, లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు. మోనిక ఎక్కడ మేడం? ఏం మాట్లాడతావు మోనికతో? ఏం మాట్లాడాలని ఇంత పెంట చేసావు బేసాలే? మేడం, నా మనసులో ఏముందో మీ ముందు ఓపెన్గా చెప్పేస్తా. అదో దాని ఇష్టం. ఇదే లాస్ట్ మీటింగ్, ఒకసారి పిలవండి ప్లీజ్. మోనికా, రాత్రంతా ఏడ్చావా? నీకు ఊరి శిక్ష పడుతుందంట, నిజమేనా? లేదు, మహా అయితే లైఫ్ వేస్తారు. నువ్వేమైనా జడ్జారా? అన్ని ముందే చెప్తున్నావు. ఈ నెలలో నన్ను కోటి తీసుకెళ్తారు. జడ్జి గారు ముచ్చటపడి ఓ 2-3 ఏళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగక ముందు నీ ఊళ్ళో ఉంటా. ఎలా ఉంటావు? దీలు కూడా దుకేస్తా. ఏం చేసినా ఇప్పుడే. ఈ వయసు, ఈ మోహం మళ్ళీ రావు. 2-3 ఏళ్ళు అయితే నువ్వు మేనేజ్ చేస్తావు. 14 ఏళ్ళు అయితే నీకు ఇంట్రెస్ట్ పోద్ది, నాకు ఇంట్రెస్ట్ పోద్ది. న్యూస్ పేపర్ చదువుకో, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఏం చేసినా ఇప్పుడే. ఈ వయసు, ఈ మోహం మళ్ళీ రావు. మోనికా హ్యాపీగా తన వదినతో కలిసి ప్రోగ్రాం చేసుకుంటుంది. జైల్లో ఉన్న వాస్కో హ్యాపీగా ఉన్నాడు. ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది. ఎవ్వరికీ టెన్షన్ లేదు, ఒక్క నాకు తప్ప. నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది. కానీ ఎక్కడో డౌట్, వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని. మేడం, వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిటరీ సెల్లో వేశాం మేడం. గుడ్. ఒకవేళ
ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగ ముందు నీ ఊళ్ళో ఉంటా. సాలిటరీ సెల్ ఎక్కడా? మేడం ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది మేడం. వెళ్ళి చూడండి. నీచే క్యా హై దేఖ్. మేడం ఇక్కడ పెద్ద టన్నల్ ఉంది. వాడు జీవితంలో తవ్విన ఒకే ఒక టనల్ ఇదే. ఇట్స్ అ లాంగ్ 1 kilometer టనల్ ఫ్రమ్ అగోడా సెంట్రల్ జైల్ టు అ క్యాటిల్ షెడ్. ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు. వాడిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోనే. కరెక్ట్గా టనల్ సాలిటరీ సెల్కి పెట్టుకున్నాడు. కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం, సాలిటరీ సెల్కి వెళ్ళిపోవటం. సాలా మాస్టర్ మైండ్. గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్లు వేసుకుని పోలీస్ బండిలో తిరుగుతూ డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు. టనలా జైల్కా ఖచ్చితంగా వాడు పోలీసులోకి దొరకడు. దొరికితే మనకే దొరకాలి. ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు కప్పెట్టాడో వాడికే తెలుసు. పూరా గోవాకో నాకాబందీ కర్ దో. సారీ చెక్ పోస్ట్ కో ఇన్ఫార్మ్ కరో. వీళ్ళు పోలీసు వాళ్ళు కాదరా. మనకు తెలియకుండా మన షిప్ కింద డబ్బంతా దాచారు. బాక్స్ లో ఉన్న డబ్బంతా వెహికల్స్ లోకి ఎక్కిస్తున్నారు. सभी के सभी पुलिस यूनिफॉर्म में भाई और पूरा व्हीकल्स भी पुलिस व्हीकल्स है भाई. జాన్. ఎస్ మేడం. వాస్కో జైలు నుంచి తప్పించుకున్నాడు. వాట్? నీ చెల్లి ఎక్కడా? నా కళ్ళ ముందే ఉంది మేడం. దాన్ని అక్కడే ఉంచు. నేను ఇప్పుడే వస్తున్నాను. షూర్ మేడం. హరిపోతుంది మేడం. ఫాలో చేయడాన్ని. ఆ 2 కార్లు సైడ్ చేయండి. డబ్బంతా తీసుకెళ్ళి ఇంట్లో దాచేయండి. ఇల్లు మాత్రం ఆగకూడదు. బాబు ఎక్కడా? డబ్బు ఉందేమో చూడరా. డబ్బే లేదు చూడు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? జాన్, ట్రాక్ మోనికాస్ మొబైల్ ఇమీడియట్లీ అండ్ ఫైండ్ హర్ లొకేషన్. నీ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు నా దగ్గర ఉన్నారా? पहले किसको मारूं बोल. नी फ्रेंड गर्लफ्रेंड, नी फ्रेंड गर्लफ्रेंड, फ्रेंड. I think girlfriend better. Annie!
వాడిని వదిలే వదిలే వాస్కో వాడిని వదిలే సరెండర్ అయిపో వాస్కో వాస్కో Vasco! Vasco! Listen to me! Vasco! Vasco! Gun down! Gun down! Otherwise I'll shoot you! Vasco! Monica! Stop it! Monica, listen to me! Monica! Surrender! Monica! Vasco! 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 Gun down! Gun down! Vasco, gun down! మేడం దిస్ మై లాస్ట్ రిక్వెస్ట్ మా ఇద్దరు వెళ్ళిపోండి మేడం ప్లీజ్ సరెండర్ అయిపోవటం తప్ప నీకే ఆప్షన్ లేదు వాస్కో మేడం ఇది లేకుండా ఉండలేకపోతున్నా మేడం అర్థం చేసుకోండి మేడం ప్లీజ్ మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతుందా మేడం మనం వదిలేయండి నువ్వు బ్రతకాల సుత్తి జైల్లోనే రా అది నాకు ఇష్టం లేదు నేను ఒక్కసారి జైలుకి వెళ్తే మళ్ళీ బడికి రావాలి మేడం అందరికి తెలుసు మీకు దండం పెడితే వదిలేయండి ఇడియట్ నేను చెప్పేది విను సరెండర్ అయితే జైల్లోనైనా బ్రతకొచ్చు మేడం ఇది లేకుండా బతకలేకపోతున్నా మేడం ఇది లేకుండా నేను బతకలేకపోతున్నాను మీకు అంతగా ఉండదు తప్పిస్తా మేడం అర్థం చేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నన్ను చూడలేదనుకో వెళ్ళిపోండి వాస్కో ఇట్స్ ఓవర్ నో ఇట్స్ నాట్ ఓవర్ yes it's over వాస్కో నో ఇట్స్ నాట్ ఓవర్ నాకంటే వస్తే మిమ్మల్ని కూడా కలిసి తీసుకెళ్ళిపోతుందండి రేయ్ పిచ్చినా కొడుకా మోనికా స్టాప్ ఇట్ వాడికి నువ్వైనా చెప్పు మమ్మల్ని వదిలేండి మేడం నీకన్నా పిచ్చా ఈస్ ఆల్రెడీ క్రిమినల్ వాడిని వదిలేయ్ వచ్చేయ్ వాడికి లైఫ్ పడింది వచ్చేయ్ మోనికా వచ్చేయ్ ఓపెన్ ఎరగలో ఎరగలో ఇది ఇది ఎరగలో 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 ఏయ్ 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 దబ్బతో కొట్టాలంట ఇక్కడికి వస్తే ఏయ్ గడ్డి ఏమైంది ఇట్స్ లాక్డ్ ఇట్స్ లాక్డ్ Monica, I think I'm in love with you. I'm in love with you, Vasco.